ఏంటి? నేను మీ ఊరు వస్తేనే 2500 మంది గ్రామస్తులు ఉంటే 250 మంది రావడం ఏంటి అంటే ఇంకా మీకు కాంగ్రెస్ కావాలా? తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చాడు, 1,00,000 కోట్లు అప్పు చేశాడు. నేనంటే మహాభయం, భక్తి తమ్ముడు రేవంత్ రెడ్డికి. సీఎం అవ్వకముందు ఒకసారి కలిసాం, అనేక సార్లు కలిసాం. సీఎం అయిన తర్వాత 4 సార్లు కలుసుకున్నాం. అంత మంచోడు తమ్ముడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన చేతిలో అధికారం లేదు. సోనియా గాంధీ ఏం చెప్తే అదే చేయాలి. ఈయన సోనియా గాంధీ గ్రామాలను పట్టించుకోవట్లేదు. మీ ఊర్లో రోడ్డు ఉందా? మీ ఊర్లో హాస్పిటల్ ఉందా? మీ ఊర్లో సరైన స్కూల్స్ ఉన్నాయా? ఏమీ లేవు. కనుక మీ ఊరి ప్రజలందరికీ ఇదే నేను చెప్తున్నాను. కాంగ్రెస్ ని 55 సంవత్సరాలు చూసాం. దేశ పరిపాలన బీజేపీని 15 సంవత్సరాలు చూసాం. వాజ్పేయి 5 సంవత్సరాలు, మోదీ 10 సంవత్సరాలు. ఇక్కడ కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చూసాం. బంగారు తెలంగాణ, అప్పుల తెలంగాణ అయిపోయింది. కేసీఆర్ గారు ప్రాణం పోతుంటే హాస్పిటల్లో లాస్ట్ డిసెంబర్ నేను వెళ్ళి ఆశీర్వదించి ప్రేయర్ చేశాను. మీరు వీడియో చూశారు. నాకెవరు శత్రువులు కాదు, అందరూ మిత్రులే. కానీ వీరి వల్ల అభివృద్ధి జరగదు. నేను మీ ఊరు వచ్చినప్పుడే 2500 మంది రాలేదు అంటే ఇంక ఓట్లు ఎలాగేస్తారు? ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. నాకు అవసరం లేదు ఓటు. మీ గ్రామం బాగుపడాలి అంటే, మీకు ఉచితంగా హాస్పిటల్ 100 రోజుల్లో రావాలి అంటే, ఎన్ని రోజుల్లో? గెలిచిన 100 రోజుల్లో. మీకు హాస్పిటల్ కావాలంటే, ఎడ్యుకేషన్ కావాలంటే, ఉచిత చదువు, బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం చదువు కావాలంటే, రోడ్లు లేని దగ్గర రోడ్లు కావాలంటే, అభివృద్ధి కావాలంటే, ఈ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలన్నీ నేను తీర్చుతా. అప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి మీడియాలో అన్నాడు ఏమని? నేను ఎప్పుడు అబద్ధాలు ఆడతానని. నేను పుట్టి ఒక అబద్ధం ఆడలా, రేవంత్ రెడ్డి పుట్టి ఒక సత్యం చెప్పలా. అది మా ఇద్దరికి తేడా. ఆయనే చెప్పాడు మీడియాలోనే, డిబేట్లోనే, మేము అబద్ధాలే ఆడతాం, మా అబద్ధాలే అందరూ నమ్ముతారని. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవడం కొరకు అబద్ధాలు ఆడాడు. నేను అభివృద్ధి చేయడానికి వచ్చాను. దానికి రుజువు సదాశివపేట, సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టి వేలు మంది తెలంగాణ పిల్లల్ని, ఈవెన్ చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అయ్యారు. అలాంటి స్కూల్ ఇండియాలో ఎక్కడా లేదు. అలాంటి స్కూల్ కూడా మూసేసేది రాజకీయ నాయకులు. మరలా నేను ఓపెన్ చేసి మరలా ఇప్పుడు రన్ చేస్తున్నాను. మీ పిల్లలు ఎవరైనా సరే ఈ రోజు వచ్చేసినా అక్కడ ఫ్రీ. సదాశివపేట పోలీస్ స్టేషన్ పక్కనే. మీడియా మిత్రులు, నేను మీకు ట్రావెల్ కూడా ఇస్తాను, తీసుకొచ్చి ఇస్తాను, గిఫ్ట్ కూడా ఇస్తాను. మీడియా మిత్రులు, మీ మండలంలో, జిల్లాలో ఉన్న ఎవరు మంచి ఎడ్యుకేషన్ కావాలి, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉన్నాయి. ఉచిత ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎలక్షన్కి సంబంధం లేదు, ఇప్పుడు ఇస్తాను. సో కనుక గ్రామ అభివృద్ధి, హాస్పిటల్, స్కూల్, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్రామంలో. మీరే దాన్ని రిపోర్ట్ తయారు చేయాలి. నుండి పల్లెకు పాల్ అనే నినాదంతో పగిడేరు గ్రామం, మనుగూరు మండలం, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 12,000 సర్పంచులు గ్రామాలకు, ఎన్ని గ్రామాలకు వీలైతే అన్ని గ్రామాలు ప్రయాణం చేస్తున్నాను. కారణం ఏమిటంటే అనేక మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు చేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులను నమ్మి అభివృద్ధి చేయలేక ఎంతో కుమిలిపోతున్నారు. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇప్పుడే తమ్ముడు రేవంత్ రెడ్డి గారికి మెసేజ్ పంపించా. ఏమని? తమ్ముడు, నువ్వు ముఖ్యమంత్రి అయి సంవత్సరం అయింది, సమిట్ పెడతానని సంవత్సరం అయింది, నిన్ను పెట్టకుంటే ఇబ్బందులు పెడుతున్నారు, నువ్వు నాతో కలు, అభివృద్ధి చేద్దాం. లేదంటే ఇంకా రాష్ట్రం, ఇప్పుడు తమ్ముడు ముఖ్యమంత్రి అయి ఇంకో 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది. కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇప్పుడు 8 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలకు అప్పు.
ఇంకా దేశం చేసిన అప్పు అయితే కుటుంబానికి 5 కోట్లు. సో అందరితో కలిసి పనిచేసి ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఇప్పుడున్న సర్పంచులు లేదా మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు లేదా కొత్తగా సర్పంచ్గా పోటీ చేద్దాం, 100 రోజుల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ ఓటు మీకు వేసుకునే బాధ్యత మీది. ఇప్పుడు వరకు కులపాలన చూసాం. 5% ఉన్న రెడ్డిలు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. రెడ్లందరూ నా మిత్రులే. 3% ఉన్నోళ్ళు 3 ముఖ్యమంత్రులు అయ్యారు. 1% ఉన్నోళ్ళు 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మరి మనం బీసీలో 60% ఉన్నాం, దళితులు 16% ఉన్నాం. నేను దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం మైనార్టీలు మనం 90% ఉన్నాం. మరి మనం ఒక్కరం కూడా ముఖ్యమంత్రి కాలేదే. అధికారం మనకి రావాలి అంటే సర్పంచులు విలేజ్లో ఉన్నవారు ఒక్కొక్కరు 100 మందికి 1000 మందికి చెప్పి మీ ఓటు మీకు వేసుకోండి. 100 రోజుల్లో నేను అభివృద్ధి చేసి చూపిస్తా. 78 సంవత్సరాలు ఈ 3 పార్టీలు మీరు చూశారు. ఒక్క అవకాశం మీకు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని మీరు గెలిపించుకోవడానికి. ప్రజాశాంతి పార్టీ మద్దతుతో మీరు పోటీ చేయండి, గెలండి, అభివృద్ధి చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఈ వచ్చే పంచాయతీ ఎన్నికల్లో మీరు మీ పార్టీ తరఫున పోటీలు అదే అందుకే ఈ గ్రామం నేను ఎందుకు వచ్చాను అంటే పల్లె నుండి మరలా ప్రతి గ్రామం తిరగటానికి. ప్రతి పల్లెలో అనేక సమస్యలు ఉన్నాయి. సరైన త్రాగునీరు లేదు. ఇప్పుడు మేము రోడ్లు చూస్తున్నాం. హైదరాబాద్ నుంచి బయలుదేరి 3 గంటల జర్నీ 7 గంటలు పట్టింది. రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ లేవు. ప్రాణాలు కోల్పోతున్నారు హాస్పిటల్ లేక. మీరు 100 గ్రామాలు గెలిపించండి, ముందు 100 గ్రామాలు నేను అభివృద్ధి చేసి చూపిస్తా. సదాశివపేట చారిటీ సిటీ 1200 ఎకరాల్లో ప్రపంచంలో ఎవరు కట్టని చారిటీ సిటీ నేను కట్టాను కదా. లక్షల మంది వితంతులకు డబ్బులు పంపించాను కదా. 3,10,000 మంది అనాథుల్లో ఆదుకున్నాను కదా. మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా. మీరేం చేయాలి? పార్టీలకు అతీతంగా ప్రజాశాంతి పార్టీ తరపుని మన అభ్యర్థిని, మీ అభ్యర్థిని మీరు గెలిపించుకోవడమే అంతే. లేదా ఇంకా వాళ్ళని నమ్మారు 78 సంవత్సరాలు, ఇంకో 78 సంవత్సరాలు నమ్ముతారంటే వాళ్ళు ఇచ్చిన కూడుకో గుడ్డకో ఏదో వాళ్ళు ఇస్తే 1000 రూపాయలకో 2000కో మీరు మీ ఓట్లు కానీ వాళ్ళకి వేసారనుకోండి, ఇంకా దరిద్రత మీ గ్రామం నుంచి పోదు. నిరుద్యోగ సమస్య పోవాలన్నా, కంపెనీలు రావాలన్నా, రోడ్లు రావాలన్నా, హాస్పిటల్ స్కూల్స్ రావాలన్నా పాలన రావాలి, పాలన మారాలి. 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తే. ఎప్పుడు 100 రోజుల్లో? గ్రామాల్లో సర్పంచులు గెలిచిన 100 రోజుల్లో. జనవరి 30న రిజల్ట్, మే 10వ తారీఖు లోపుని అభివృద్ధి చేసి ఎవరికి? ప్రజాశాంతి పార్టీ తరపుని నిలబడి గెలిచిన ఫస్ట్ 100 గ్రామాలు. 1 ఇయర్లో ఎన్ని గ్రామాలు గెలిస్తే అన్ని గ్రామాలు అభివృద్ధి చేసి చూపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.